హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పేసి నిరూపించిండు మన తెలుగు టెక్ యూట్యూబర్ సయ్యద్ హఫీజ్. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు మాత్రమే వచ్చే అటువంటి అరుదైన గౌరవం ఈయనకైతే వచ్చింది. అదేందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సయ్యద్ హఫీజ్ ఇతను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో అయితే ఈయన నివసిస్తూ ఉంటాడు. ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్ మ్యాగజైన్లో టాప్ 100లో ఇప్పటికే ఇతను 32వ స్థానం అయితే దక్కించుకున్నాడు. మన తెలుగు టెక్ యూట్యూబర్ తెలంగాణ వాసి అయిన సయ్యద్ హఫీజ్కు యూఏఈ వాళ్ళు గోల్డెన్ వీసా అయితే ఆఫర్ చేసిర్రు. ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి మాత్రమే వీళ్ళు ఈ గోల్డెన్ ఆఫర్ అయితే ఆఫర్ చేస్తారన్నమాట. 2011లో ఈయన తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఒకటి స్టార్ట్ చేసిండు. ఇతని ఛానల్లో టెక్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండేటోడు, ఇంకా స్క్రీన్ రికార్డింగ్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండేటోడు, ఇంకా కొన్ని ఈ-కామర్స్ వెబ్సైట్లలో జరిగే కొన్ని మోసాలకు సంబంధించిన అవేర్నెస్ వీడియోస్ చేస్తూ ఉండేటోడు. మొబైల్ అన్బాక్సింగ్లు ఇంకా ఎలక్ట్రానిక్ థింగ్స్కి సంబంధించిన కొన్ని విషయాలను ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేటోడు అనమాట ఇతని ఛానల్లో. ప్రస్తుతం ఇతనికి 18 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఇతని ఛానల్కి అయితే ఉన్నారు. యూఏఈ గోల్డెన్ వీసా అంటే మామూలు విషయం కాదు. యూఏఈలో ఎవరైనా సరే ఒక 2-3 సంవత్సరాలు నివసించానంటే వాళ్ళకి కనీసం 4-5 కోట్లు ఉండాలి. ఈ గోల్డెన్ వీసాతోని అతను యూఏఈలో 8 రాజ్యాల్లో ఏ దేశంలో అయినా సరే తన కుటుంబంతో పాటు 10 సంవత్సరాలు ఫ్రీగా నివసించవచ్చు. ఇలాంటి ఒక బంపర్ ఆఫర్ మన తెలంగాణ యూట్యూబర్కి దక్కడం చాలా గర్వించదగ్గ విషయం. చిరంజీవి, అల్లు అర్జున్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇలాంటి సెలబ్రిటీస్కి మాత్రమే ఇప్పటి వరకు ఈ గోల్డెన్ వీసా అయితే ఉన్నది. ఈ గోల్డెన్ వీసా రావనంటే వాళ్ళు వ్యక్తి యొక్క క్యారెక్టర్ చెకింగ్ అయితే చేస్తారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. అన్నీ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు ఈ ఆఫర్, ఈ గోల్డెన్ వీసా అనేది ఆ క్రియేటర్కి అయితే ఇస్తారు. అయితే సోషల్ మీడియాలో చాలామంది వ్యూస్ కోసం చెత్త వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటారు. మంచి వీడియోస్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ చెత్త వీడియోస్కి ఎందుకో ఎక్కువగా వ్యూస్ రీచ్ అయితే వస్తూ ఉంది. అలాంటిది హఫీజ్ 2011 నుంచి ఆయన జనాలకు టెక్నికల్ నాలెడ్జ్ను పంచుతున్నాడు అతని వీడియోస్ ద్వారా. హఫీజ్ను చూస్తే మనకేం అర్థమవుతుందంటే చెత్త వీడియోస్ చేస్తే రీచ్ తొందర వస్తుంది కావచ్చు, కానీ హఫీజ్ లెక్క మంచి వీడియోస్ చేస్తే కొంచెం లేట్గా అయినా సరే చాలా మంచి గుర్తింపు వస్తుంది. సో ఇలాంటి విషయాల్ని యువత దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో చెత్త వీడియోస్ కాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, జనాలకు ఉపయోగపడేటువంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.